ఇక్కడంతా చెత్త చెత్తగా ఉంది. చరణ్ చరణ్ తొందరగా రా. ఎక్కడున్నావు? వస్తున్నాను. పరిగెత్తుకుంటారా దేక్కుంటారా ఎట్లయినా రా. వచ్చి క్లీన్ చేయ తొందరగా. ఇంకా క్లీన్ చేసి చాలేకు. అయ్యో నా గొర్రె తప్పిపోయింది, నా నల్ల గొర్రె తప్పిపోయింది. ఉన్నాయా? ఎవరు నువ్వు ఇట్లా వస్తున్నావు? ఎవరు నా నల్ల గొర్రె తప్పిపోయింది. ఎట్లుంటుంది అది? దానికి 2 కొమ్ములు 4 కాళ్ళు ఉంటాయి. ఇంకా కొంచెంసేపు ఉంటే 2 చెవులు 2 కళ్ళు ఉందని చెప్పేస్తావు కొద్దిగా. కొంచెంసేపు ఉంటే నా మాదిరిగా ఉందని చెప్పేస్తావు. ఒకసారి నీకు నువ్వు కూడా అట్లా ఉన్నావులే. సరే సర్లే పోయి కూర్చో ఫస్ట్. ఇప్పుడు ఎమ్మెల్యే సార్. పందుల ఎమ్మెల్యే గారికి జై, పందుల ఎమ్మెల్యే గారికి జై, పందుల ఎమ్మెల్యే గారికి జై, పందుల ఎమ్మెల్యే గారికి జై. ఇంటికి పంది నువ్వా వాడా? తెలుసంటే తెలిసింది కదా, ఈయన పందుల ఎమ్మెల్యే. పందుల ఎమ్మెల్యే కదా? మేమే ప్రజలందరికీ నా వందనాలు. అబ్బా ఓకే ఓకే సరే బా. రేపు కానీ నేను ఎలక్షన్లో ఎవరన్నా గెలిపిస్తే మీ అందరినీ నేను వెనకాల వేసుకుంటా. తెలుస్తాను. నువ్వు మా ప్రజల వెనకాల వేసుకొస్తావు, డబ్బులు వెనకాల వేసుకొస్తావు. మిమ్మల్ని అందరం చూసి నేను ఉప్పొంగిపోతాను. నువ్వు ఉత్తైపోతావు, కారం అయిపోతావు, పులిపోతావు కానీ చెప్పు ఇంకా. అందరికి నమస్కారం. ఇప్పుడు హీరో గారు వస్తారు. ఏంటి సార్ మీరు పైకి ఎక్కినారు? ఈ చైరు వాళ్ళే, ఈ స్టేజ్ వాళ్ళే, ఈ మైక్ కూడా వాళ్ళే. నువ్వేం కారు ఎక్కిపోతానువా? సరే కానీ ఏందా చెయ్యి ఎట్లా పెట్టుకున్నారు మీరు? ప్రతి ఓడు డైరెక్టర్ అంటే ఆడినాడు ఇలా వేపించాయి. దీని అందరూ ఉన్న ఫ్యాన్స్ వేసి మేనేజర్ అనుకుంటాడు. ఆ గేదెలే. సరే కానీ కిందకి దిగండి సార్. అవును, మీరేమి ఇట్లా ఆగేదే అంటున్నారు? ఏం మీకేమన్నా ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలా ఏమి? ఇట్లా ఎక్కువ మాట్లాడితే నిన్ను బుక్ చేస్తాను రోయ్. సరే నేను దిగండి సార్. మీరు ఫస్ట్ ఏంటి పర్ఫార్మెన్స్ కే? పర్ఫార్మెన్స్ గా దిగండి. సార్ నేను మీ పెద్ద ఫ్యాన్స్. ఒకే ఒక సెల్ఫీ సార్. తీసుకో. చాలా నేను ఫోటో తీసింది పో ఇంకా. సార్ మీ ఫైటింగ్ అంటే మాకు చాలా ఇష్టం సార్. మీ ఫైట్ నా ఫ్యాన్స్ అంటే ఏమనుకుంటే నా గొడ్డలు చించుకుంటారు. ఎక్కువ మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్స్ గొడ్డలు కూడా చింపే వస్తారు. సార్ చింపితే చాలు సార్. అట్లా స్టెప్ వేసి సార్. సరే సార్ మీరు పోయి కూర్చోమని. నేను కూర్చుంటే తగ్గిపోతానే, పోయి నిలబడుకుంటా. సరే సార్ మీరు తగ్గిపోతాను, నిలబడుకోండి. ఇప్పుడు వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ వస్తాను. సార్ వెల్కమ్ టు కమ్. థ్యాంక్ యూ సార్. సార్ మీకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా సార్, నాకు ప్రాపర్టీ ఏంటి సార్? అరే పాట పడతా, నాతో కలిసి పాట పాడు. సరే సార్. ఇప్పుడదే ఇది ఇప్పుడదే పాట పాడు. ఏంటిది నన్ను బిచ్చగాని చేస్తున్నారు మీరు? నాసులో సగం అది. సార్ సర్లే కానీ మీరు కూర్చోండి సార్ ఫస్ట్. థ్యాంక్ యూ.
అజ్ఞానిని నేనే. అజ్ఞాని మీరేనా? అజ్ఞాని కాదురా ఆజ్ఞాని. అదే సార్ అజ్ఞాని మీరేనా? అజ్ఞాని కాదురా ఆజ్ఞాని. అదే సార్ అజ్ఞాని మీరేనా? ఆజ్ఞాని. జ్ఞాని మీరేనా? నీకు ఒక సామెత చెప్పనా? చెప్పండి సార్. మనుషులు బతుకున్నంత కాలము వేరే వాళ్ళకి గోతులు తీస్తూనే ఉంటారు, చివరికి వాళ్ళే దానిలో పడిపోతారు. ఇదే సత్యం, ఇదే వాకు. సార్ సరే సార్, మీరు ఎన్నో రచనలు రచించినారు కదా, మా కోసం ఒక కవి రచించండి సార్. చిట్టి చిలకమ్మ రిటక్క కొట్టిందే, చిట్టి చిలకమ్మ లెక్క కొట్టిందే, చిట్టి చిలకమ్మ ప్రమిలాంటి కొట్టిందే, చిట్టి చిలకమ్మ పస్తులు కొట్టాడా, చిట్టి చిలకమ్మ శృతక్క కొట్టిందే, చిట్టి చిలకమ్మ ఎవరు కొట్టారు? సార్ మీరు కొట్టింది చాలు సార్, పోయి కూర్చోండి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్ట్ వస్తున్నారు. హలో సార్. సార్ చెప్పండి సార్. నేను ఎంత పెద్ద మ్యూజిషియన్ మీకు తెలుసా? తెలుసు సార్. సార్ మీరు బాగా పాట పాడిస్తారు, మీరు మా ఆటోగ్రాఫ్ కావాలి సార్. మీకు ఆటోగ్రాఫ్ అంతా మళ్ళీ తీసుకుందిలే. నాకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారో నీకు తెలుసా? తెలియదు సార్. వీళ్ళందరూ మా ఫాలోవర్సే. అవునా సార్? నేను ఇప్పుడే కొత్తగా చూస్తాను సార్. అవునా? సరేలే, మళ్ళీ నీకు చూపిస్తావా? సరే సార్, రేపు కూర్చోండి. చరణ్ ఇక్కడ వచ్చి చూడు. జీవి క్రీడం వేయడానికి దేవుడు వచ్చాడు. చాలే ఇంకా వెళ్ళు. దేవా, నా నల్లగురి నీకే ఇచ్చేసాను దేవా. జీవ కిరీటం నాకు ఇచ్చే దేవా. ఈ దేవా ఈ నాకు కదా. కానీ నా మినిస్టర్ నీకు నీ జీవకిరం నాకు అప్పలై దేవా, నేను ఈ దేశానికి నెంబర్ 1 హీరో దేవా. నాకు ఈ దేవా ఈ కిరీటం నాకు కదా. దేవా, నా ఆస్తి మొత్తం మీద నా కిరీటం దేవా నాకు కదా. ఎవరికి సొంతం కదా దేవా. నేను ఈ ప్రపంచంలోనే జ్ఞానవంతునయ్యా. ఆ జీవి కిరీటం నాకు ఇవ్వయ్యా. నాకు కూడా కదా దేవుడా. నాకు ఆ జీవి కిరీటం పెట్టే దేవుడా. నాకు ఇన్స్టాగ్రామ్ లో ఉండే ఫాలోవర్స్ అంటే ఇచ్చేసా, ఈ గిటార్ కూడా ఇచ్చేసాను. ఆ జీవి కిరీటం ఇచ్చే దేవుడా నాకు కదా. చరణ్ దేవా జీవ కిరీటం. చూసారు కదా.